హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని, నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింపను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మేము ప్రతాపనయ్య గారితో కలిసి తరబు వాటర్ ఫాల్స్లో 112వసారి బైబిల్ చదవడం పూర్తి చేసి 113వసారి ప్రారంభించాలని తరబు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకున్నాము. గత కాలంలో ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆటంకం జరిగింది, వెళ్ళలేకపోయాము. మరలా ఈ యొక్క ప్రయాణంలో మేము వెళ్తూ ఉండగా రోడ్డు అంతా ఖరాబ్ అయింది, ఒక బ్రిడ్జ్ అంతా కూలిపోయింది, కనుక వెళ్ళలేకపోయాము. కనుక మరి ఈ దినము మరి మేము ఇప్పుడు ఉన్న స్థలం ఏమిటంటే పుల్లూరు వాటర్ ఫాల్స్. భద్రాచలం నుంచి మోతుగూడెం మీదుగా డొంకరాయి వెళ్ళే ఆ యొక్క ప్రాంతంలో మోతుగూడానికి డొంకరాయికి మధ్యలో మరి పుల్లూరు వాటర్ ఫాల్స్, అక్కడ మేము ఉన్నాము. ఇప్పుడు ప్రతాపనయ్య గారు 112వసారి మరి బైబిల్ ముగించబోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ஆதியிலே தேவன் வானத்தையும் பூமியையும் சிருஷ்டித்தார். பூமியானது ஒழுங்கன்மையும் பெருமையுமாயிருந்தது, ஆழத்தின் மேல் இருள் இருந்தது. தேவ ஆவியானவர் ஜலத்திலே அசைவாடிக் கொண்டிருந்தார். தேவன் வெளிச்சம் உண்டாகிறது என்றார், வெளிச்சம் உண்டாயிற்று. வெளிச்சம் நல்லது என்று தேவன் கண்டார். வெளிச்சத்தையும் இருளையும் தேவன் வேறாக பிரித்தார். தேவன் வெளிச்சத்துக்கு பகல் என்று பெயரிட்டார், இருளுக்கு இரவு என்று பிரித்தார். சாயங்காலமும் விடிய காலமாகி முதலாம் நாள் ஆயிற்று. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతితో నమ్మదగిన దేవా. నీవే కడవే అదేంటి